మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఈరోజు సీమికి అయితే ఒక ఛాలెంజ్ ఇచ్చింది కపుల్స్ అందరికీ. అయితే ఈ ఛాలెంజ్ గెలిచిన వాళ్ళకి బాండ్ క్రెడిట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 25 క్రెడిట్ బాండ్ క్రెడిట్స్ అండ్ సెకండ్ వచ్చిన వాళ్ళకి 20, అలా మొత్తం 5 కపుల్స్కి వస్తాయి. లాస్ట్ వచ్చిన వాళ్ళకి 5 అన్నమాట. అయితే ఈ ఛాలెంజ్లో ఎవరు గెలిచారు అన్నది మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి ఎక్కువ రీచ్ లేదని అయితే నాకు అనిపిస్తుంది. వ్యూస్ రావట్లేదు. అండ్ ఏమంటారు, ఫస్ట్ గ్రాండ్ లాంచ్ ఏదైతే ఉందో దానంత ఇంట్రెస్ట్గా ఈ 4 ఎపిసోడ్స్ అయితే అనిపించలేదు. గ్రాండ్ లాంచ్ మంచిగా అనిపించింది, ఎక్స్పెక్టేషన్స్ను పెంచింది, కానీ దాని తర్వాత అయితే అంత హై ఇవ్వలేకపోయింది. అయితే ఇక మరి కపుల్స్లో ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు ఇంప్రెసివ్గా ఉన్నారు అన్నది మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ ఛాలెంజ్ ఇచ్చారు, ఈ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల రీచ్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా వ్యూస్ వస్తాయి. ప్లీజ్ లైక్ ద వీడియో. ఇక ఛాలెంజ్ గురించి మాట్లాడుకుంటే, ఛాలెంజ్ వచ్చేసి మిషన్ కమ్యూనికేషన్లో 2 స్టేజెస్ ఇచ్చారు. ఫస్ట్ స్టేజ్లో విన్ అయింది. అంటే 10 కపుల్స్ ఆడతారన్నమాట. 10 కపుల్స్ అయితే ఏం చేయాలంటే, ఒక పోల్ పైన బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ని గోనె సంచిలో నిలబడి ఇద్దరు దానికి అపోజిట్లో కొద్ది దూరంలో ఒక చిన్న ట్రే ఉంటుంది, ఆ ట్రేలో వేయాలి. ఎవరైతే ఆ ఫస్ట్ 5 బాల్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్ అన్నమాట. ఈ స్టేజ్లో ఫస్ట్ వచ్చిన 5 కపుల్స్ సెకండ్ స్టేజ్కి ఎలిజిబుల్ అన్నమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసి అంజలి పవన్గా గెలిచారు ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ వచ్చేసి నూకర్ శివ అండ్ ప్రియాంక. థర్డ్ వచ్చేసి నటరాజ్ అండ్ నీతు. ఫోర్త్ వచ్చేసి వసంతి పవన్ కళ్యాణ్. అండ్ లాస్ట్ వచ్చి నూకరాజ్ ఆసియా. వీళ్ళైతే 5 కపుల్స్ ఫస్ట్ స్టేజ్లో విన్ అయ్యారు. ఇక సెకండ్ స్టేజ్కి వీళ్ళు వెళ్ళారు. మిగతా వాళ్ళందరికీ 0 బాండ్ క్రెడిట్స్ అన్నమాట, ఇంకా 5 కపుల్స్కి. ఇక సెకండ్ స్టేజ్లో ఏం గేమ్ అంటే, బోర్డు ఉంటుంది, బోర్డు పైన 5 బాల్స్ ప్లేస్ చేయాలన్నమాట. ఇద్దరు కపుల్స్ పట్టుకొని 5 బాల్స్ ప్లేస్ చేయాలి. ఇందులో అయితే ఫస్ట్ వచ్చింది నూకరాజ్ అండ్ ఆసియా. వీళ్ళు ఫస్ట్ వచ్చారు. సెకండ్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు. థర్డ్ వచ్చేసి శివ్ ప్రియాంక. అండ్ ఫోర్త్ వచ్చేసి అంజలి పవన్. ఫిఫ్త్ వచ్చేసి వసంతి పవన్ కళ్యాణ్. వీళ్ళైతే ఏమంటారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా వచ్చి బాండ్ క్రెడిట్స్ అయితే గెలుచుకున్నారు. ఫస్ట్ వచ్చిన నూకరాజ్ ఆసియాకి 25, సెకండ్ వచ్చిన నటరాజ్ నీతుకి 20, శివ ప్రియాంకకి 15, అంజలి పవన్కి 10 అండ్ వసంతి పవన్ కళ్యాణ్కి 5 బాండ్ క్రెడిట్స్ వచ్చాయి. ఈ బాండ్ క్రెడిట్స్ వల్ల ఫర్దర్గా వాళ్ళ గేమ్లో ప్లస్ అయితే అన్నమాట. ఈ బాండ్ క్రెడిట్స్ వాళ్ళు ముందుకెళ్ళడానికి. మా గేమ్ అయితే అంత అంటే, ఫస్ట్ గేమ్ కష్టంగా అనిపించింది, సెకండ్ది ఈజీ, కానీ చాలా తడబడ్డారు. నూకరాజ్ ఆసియా అయితే చాలా సింపుల్గా కంప్లీట్ చేసేసారు. ఇక ఛాలెంజ్ గురించి పక్కకు పెడితే కొందరు కపుల్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఫేవరెట్ కపుల్ ఎవరు మంచిగా అనిపిస్తున్నారో కామెంట్ చేయండి. ఇక నాకు బెస్ట్ అనిపించింది అంటే, ఇప్పటి వరకు గేమ్స్ అన్నీ పక్కన పెడితే కపుల్ వైజ్గా సిద్ధు సోనియా మంచిగా అనిపిస్తున్నారు. టామ్ అండ్ జెర్రీ లాగా వాళ్ళు అన్ని యాంగిల్స్ ఉన్నాయి, వాళ్ళు చాలా రియాలిటీగా ఉన్నారు, అదైతే కనిపిస్తుంది. వాళ్ళని చూస్తే బాగా అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు పక్కా ముందుకెళ్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇంకా అంజలి పవన్ గురించి మాట్లాడుకుంటే, ఈరోజు గేమ్లో అంజలి గారు అయితే కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. అండ్ అంజలి గారు పవన్ కన్నా చాలా జెన్యూన్ పర్సన్ ఉన్నారు ఈరోజు గేమ్లో, అది కనిపించింది. గేమ్ తర్వాత కూడా వాళ్ళ డిస్కషన్లో అదే కనిపించింది. నిజంగా అంజలి గారు చాలా అంటే చాలా జెన్యూన్గా ఉన్నారు. తను వెళ్ళిపోయినా జెన్యూన్గా ఆడదామని ఫిక్స్ అయినట్టున్నారు. చాలా జెన్యూన్ అనిపిస్తున్నారు పవన్ కన్నా. ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అది అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను అనేది. వాళ్ళు కూడా గుడ్ కపుల్స్ అనిపిస్తున్నారు, కానీ ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది వాళ్ళ మధ్య. అయితే కొద్దిగా గ్యాప్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ నీతు. వీళ్ళు కేక్ అని చెప్పొచ్చు. వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కానీ, లవ్ కానీ,
ఎవ్రీథింగ్ ఉన్నాయి వీళ్ళ మధ్య. మెయిన్గా ట్రస్ట్, అండర్స్టాండింగ్ ఇవైతే చాలా ఉన్నాయి అండ్ రెస్పెక్టు. వీళ్ళు సూపర్ కపుల్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్కి నటరాజ్ మాస్టర్కి గట్టిగానే కాబోతుంది ఫర్దర్గా, అది మాత్రం అర్థమవుతుంది. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను, మాస్క్ మ్యాన్ తను ఎలా ఉంటున్నాడో వాళ్ళు కూడా మిగతా కప్పులు కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నాడు. అది చాలా తప్పు. అండ్ నెక్స్ట్ పోయి మన నటరాజ్ మాస్టర్నే గెలుకుతున్నాడు. ఈరోజు నటరాజ్ మాస్టర్ అదే మాట్లాడాడు. చాలా జెన్యున్గా అనిపిస్తున్నాడు. నటరాజ్ మాస్టర్ కోపంగా ఉంటాడు, చాలా అగ్రెసివ్ అవుతాడు ఊరికేనే అని అంటారు. కానీ దాన్ని పక్కన పెడితే ఈ షోలో మాత్రం వచ్చిన డే 1 నుంచి కూడా జెన్యున్గా ఉంటున్నాడు అండ్ కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతున్నాడు. హరీష్కి అంటున్నాడు అన్నమాట వేరే వాళ్ళతో డిస్కషన్లో, అంటే కోట్ ఇస్తేనే కెమెరా ముందు కోట్ ఇవ్వడం ఇవన్నీ మాకు రావు, చేసినా జెన్యున్గా చేస్తాము, ఏదో కెమెరా కోసం అని కాదు. అండ్ నువ్వెలా ఉంటున్నావు మేము కూడా అలాగే ఉండాలనుకోవడం చాలా తప్పు. మా మధ్య లవ్ ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటనేది మాకు తెలుసని నటరాజ్ మాస్టర్ అయితే చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. అవి ఆడియన్స్కి బాగా వెళ్తాయి పక్కా. కానీ ఇక్కడ హరీష్ అయితే తప్పు చేస్తున్నాడు, అది అర్థమవుతుంది. కానీ వీళ్ళిద్దరికీ ఏదో ఒక రోజు గట్టిగా ఫైట్ అవుతుంది. నటరాజ్ మాస్టర్ గురించి తెలిసిందే, హరీష్ కూడా తెలిసిందే. ఆయన రైటా రాంగ్గా ఆలోచించాడు, స్ట్రాంగ్గా మాట్లాడతాడు, ఆయన స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంటాడు. మన నటరాజ్ మాస్టర్ అగ్రెసివ్. ఏదో ఒక రోజు గట్టిగా అవుతుంది వీళ్ళ మధ్యలో ఎవరైనా డ్రైవర్ రైట్ అంటే మాత్రం నేను నటరాజ్ మాస్టర్ రైట్ అంటాను మన హరీష్ కన్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి సిద్ధు సోనియా, వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. శివ్ ప్రియాంక వీళ్ళు బాగానే ఉన్నారు, కానీ రొమాన్స్ ఎక్కువైంది అనిపిస్తుంది. చాలా ఇబ్బెట్టుగా ఉంది చూడనీకి, ఇది తగ్గించుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ మహేష్ శాండ్రా అయితే వీళ్ళు ఇరిటేటింగ్ అనిపిస్తుంది నాకు. వీళ్ళని చూస్తే మాత్రం నచ్చట్లేదు. వీళ్ళకు ఎక్కడో గ్యాప్ ఉంది. అంటే వీళ్ళు ఒకరిపైన ఒకరు ఏమంటారు, ఆ ట్రస్ట్ను బిల్డ్ చేసుకోలేకపోతున్నారు. అంటే మహేష్ శాండ్రాని తనకిష్టం వచ్చినట్టే ఉంచాలనుకుంటున్నాడు. అదే ఇక్కడ సమస్య వస్తుంది. ఈ ఎపిసోడ్లో గమనిస్తే మహేష్ ప్రతి దానికి కూడా తనకిష్టం వచ్చినట్టు ఉంటే బాగుండు, సంధ్య అన్నట్టే బిహేవ్ చేస్తున్నాడు. కానీ తన నుంచి దూరంగా ఉండలేకపోతున్నాడు. ఇది ఎక్కడో డిస్టర్బ్ అయ్యేలానే ఉంది ఈ కపుల్ మాత్రం. చూద్దాం మరి మీ ఫేవరెట్ కపుల్ ఎవరో చూడండి, కామెంట్ చేయండి.